తాతయ్య తోట అల్లరి కుందేలు. అనగనగా ఒక అందమైన తోట ఉండేది. అందులో ఒక తాతయ్య రకరకాల కూరగాయలు, పూల మొక్కలను ఎంతో ప్రేమగా పెంచేవాడు. ఆ తోటలోని కూరగాయలు చాలా రుచిగా ఉండేవి. ఒకరోజు ఒక చిలిపి కుందేలు ఆ తోటలోకి దూరింది. అది అక్కడ ఉన్న మొక్కలను, కూరగాయలను కొరికేస్తూ తోటను పాడు చేయడం మొదలుపెట్టింది. తాతయ్య ఆ కుందేలును తోటలో నుంచి వెళ్ళగొట్టాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఆ కుందేలు ప్రతిరోజు వచ్చి తోటను పాడు చేస్తూనే ఉంది. ఇక లాభం లేదనుకొని తాతయ్య సహాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు వెంటనే తన సైనికులను తోటలోకి పంపించాడు. సైనికులు తోటలోకి రాగానే కుందేలును వెతకడం మానేసి అక్కడ పెద్ద విందు భోజనం చేయడం మొదలుపెట్టారు. ఆ హడావడిలో వాళ్ళు చాలా ముక్కలను తొక్కేశారు. చివరికి కుందేలు దొరికింది. కానీ ఆ సైనికులు చేసిన నష్టం 100 కుందేలు చేసిన నష్టం కంటే ఎక్కువ. తాతయ్య తన పాడైపోయిన తోటను చూసి ఏడుస్తూ ఎంతో బాధపడ్డాడు. లోతైన సందేశం: చిన్న సమస్యల కోసం పెద్దవాళ్ళ సహాయం కోరితే ఒక్కోసారి మరిన్ని కొత్త కష్టాలు రావచ్చు. మన సమస్యలను మనమే తెలివితో పరిష్కరించుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.